ఆల్. ఇవాళ మేము బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా ఇష్టమైన రెసిపీ గదా! సో, చేసేసుకున్నాం. చాలా చక్కగా యమ్మీగా వచ్చింది. సో, నేను ఫస్ట్ ఇందులో నేను నార్మల్ రైసే వాడుకున్నాను. రోజానా రైస్ బాస్మతివే. అది కడిగి పెట్టుకున్నాను నేను మా ఇద్దరికి. ఒక 1 కిలో చికెన్‌లో కొంచెం నేను మ్యారినేషన్‌కి సాల్ట్, టర్మరిక్ అండ్ కారం వేసుకున్నాను. సో, అది మనం బాగా మిక్స్ చేసి వాటికి పట్టించేలా పెట్టాలి. అందరు కర్డ్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేస్తారు గదా! నేనది స్కిప్ చేశాను. నేను ఈ ప్రాసెస్‌లో చేస్తాను. సో, కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకొని దాంట్లో నేను కొంచెం ఆయిల్, ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి గదా! కొంచెం జీడిపప్పు మా నవీన్‌కి ఇష్టం కొంచెం తగిలితే. సో, నేను స్పైసెస్, జీడిపప్పు, ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఇవి వేసి ఫస్ట్ వేగనిచ్చాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను నేను అందులో వేగేటప్పుడు. కొంచెం షాజీరా ఇవి కూడా వేస్తాను కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందని. పక్కన స్టవ్ మీద నేను రైస్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే వాటర్ పెట్టి దానిలో కూడా బిర్యానీ స్పైసెస్ వేస్తాను. నేను రెండిట్లో వేస్తాను కొంచెం కొంచెం స్పైసెస్. కొంచెం టేస్ట్‌కి తగిలితే బావుంటుంది. కొంచెం ఆ ఫ్లేవర్ వస్తే బావుంటుందని. సో, నేను ఇందులో ఆ స్పైసెస్ అన్నీ వేసేసి కొంచెం వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచుతాను. కొంచెం రాక్ సాల్ట్ వేశాను. నేను రీసెంట్‌గా రాక్ సాల్టే వాడుతున్నాను అన్నిటికి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, నేను ఇది హోమ్ మేడే జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. కొంచెం అది వేగిపోయాక టమాటో వేసుకున్నాను. ఇక్కడ చూడండి మా నవీన్ సున్నితంగా ఒలుస్తున్నాడు మింట్ అవి. సో, నేను చికెన్ వేసేసుకున్నాను నెక్స్ట్ అవి కొంచెం వేగాక. ఇంకా ఇక్కడ నేను పక్కన స్టవ్ మీద రైస్‌కి పెట్టుకున్నాను గదా! దాని మీద రైస్ వేసేసి అవి కొంచెం బాయిల్ అయ్యేదాకా ఉంచాను. సో, మనం 2 చూసుకుంటూ ఉండాలి. నేను అదొక స్టవ్ మీద, ఇదొక స్టవ్ మీద పెట్టాను. కొంచెం ఇది ఒక 40-50% అప్పుడు ఉడికినాక కొంచెం మింట్ అవి చల్లేసి అలా చేశాను. రైస్ మనకి ఇలా అన్నప్పుడు సాఫ్ట్‌గా తగిలితే చాలు. అది ఉడికిపోయినట్టే. అదొక 80-90% ఉడికితే చాలు. అందరు కర్డ్ వేస్తారు గదా! బిర్యానీలో. నేను మజ్జిగ వాడతాను. సో, కర్డ్ అనేది సంథింగ్ వాడకూడదని ఏదో ఏదో అంటుంటారు కదా! అందుకని. సో, కసూరి మేతి కూడా వేసుకున్నాం మేము కొంచెం. ప్రతి దాంట్లో కర్రీస్ అయితే కసూరి మేతి ఇంక్లూడ్ చేసేలా చూసుకుంటున్నాం ఈ మధ్య. సో, కొంచెం ఇంకా చికెన్ కూడా బాయిల్ అయిపోయాక రైస్ కిందకి ఇంకా కర్రీ, రైస్ 2 దించేసుకొని స్టవ్ మీద నుంచి రైస్ పెట్టేసుకొని ఇంకా లేయర్ బై లేయర్ పెట్టేసుకుంటాం కదా బిర్యానీకి, అలా పెట్టేసుకున్నాను. నేను నేను దోస పెనం పెట్టి అది ప్రీ హీట్ చేసి దాని మీద నేను బిర్యానీది పెట్టి పైన బొరుగు పెడతాను కొంచెం బాగా దమ్ అవుతుందని. ఇక్కడ మా నవీన్ అలెక్సాకి చెప్తున్నాడు రిమైండర్ 20 మినిట్స్ తర్వాత నాకు రిమైండ్ చేయని. సో, అది కూడా బద్ధకమే అనమాట మాకు, గుర్తుపెట్టుకోలేము. సో, అలెక్సాకి చెప్పేస్తే అది రిమైండ్ చేస్తుంది కాబట్టి. సో, ఆఫ్టర్ 20 మినిట్స్ కొంచెం సేపు అది అలానే ఉంచి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ నేను పక్కన ఉంచుతాను. అలా ఎగ్స్ తీసి ఆ రైస్ అలా తీస్తుంటే అసలు ఎంత ఫ్లేవర్ఫుల్గా అసలు బ్లాస్టే నోట్లో, అసలు అంత యమ్మీగా వచ్చింది. ఒక్కసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. సో, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. బయట బిర్యానీలు కూడా సరిపోవు. సో, మేము జనరల్లీ బిర్యానీ ఇంట్లోనే చేసుకుంటాం.